Hello everyone, welcome to RV English. I am Pavan Kumar, Faculty of English. ఈ వీడియోలో తెలంగాణ టెట్ ఫిఫ్త్ డేట్ ఫస్ట్ మంత్ 2026లో కండక్ట్ చేసేటువంటి షిఫ్ట్ టు ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి. నేను ఇందులో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఏ సెక్షన్స్ నుంచి వచ్చాయి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్యాసేజ్ని మనము లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అంటే 61 నుంచి 65 క్వశ్చన్స్ మనం లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 66 నుంచి చూడండి. 66th క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ ఆప్షన్స్లో 4 వర్డ్స్ ఇచ్చాడు. అందులో చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటున్నాడు. అంటే ఇచ్చిన వర్డ్స్లో 3 రాంగ్ ఉంటాయి, ఒకటి మాత్రమే కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫస్ట్ వన్ చూడండి, ఏమన్నాడు? ఫార్ములే అన్నాడు. ఇందులో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేదండి, ఇది కరెక్టే. సో రైట్ ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. ఫార్ములా అంటే సింగులర్, ఫార్ములా అంటే సింగులర్, దానికి ప్లూరల్ వచ్చేసి ఫార్ములే అంటాం. ఇది ప్లూరల్ నౌన్ అండి. ఓకే, సో దెర్ ఆర్ మెనీ ఫార్ములే టు లెర్న్ ఇన్ ద కోర్స్ అంటాడు. సో మెనీ తర్వాత ఇక్కడ మనకు ప్లూరల్ నౌన్ రావాలి, ఇది ప్లూరల్ నౌన్. సో రిమైనింగ్ అని స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాయి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సో ఇక్కడ ఆప్షన్స్లో మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ ఇచ్చాడు. దట్, విచ్, వాట్, హూస్, వీటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. సో రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. అందులో ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఆ సెంటెన్స్ బ్లాంక్కి గ్రామటికల్గా మ్యాచ్ అవుతుందో దాన్ని చూజ్ చేసుకోమంటున్నాడు. ఒకసారి ఈ స్టేట్మెంట్ చదవండి. ఐ డోంట్ నో డాష్ ఆఫ్ దెమ్ విల్ యాక్చువల్లీ గెట్ ద ప్రైజ్ అన్నాడు. ఐ డోంట్ నో డాష్ ఆఫ్ దెమ్ విల్ యాక్చువల్లీ గెట్ ద ప్రైజ్ అంటే వారిలో ఎవరికి ప్రైజ్ వస్తుందో నాకు తెలియదు అంటున్నాడు. ఇక్కడ వారిలో అంటున్నాడు, ఇక్కడ పర్సన్స్ని రెఫర్ చేస్తున్నాడు, ఇక్కడ పర్సన్స్ రెఫర్ చేస్తున్నాడు. దట్ అనేది మనకు పర్సన్స్ రెఫర్ చేస్తుంది, థింగ్స్ రెఫర్ చేస్తుంది. విచ్ అనేది థింగ్స్ రెఫర్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ చాయిస్ కానీ సెలెక్షన్ కానీ వస్తుందండి. చాయిస్ కానీ సెలెక్షన్ కానీ వస్తుంది. వాట్ అంటే మనం ఏమిటి అంటాం, వాట్ అనే ముందు దాని ముందు ఎటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ యూజ్ చేయము, ఇది పోయింది. హూజ్ అంటే ఓనర్షిప్ తెలియజేస్తుంది, అది ఎవరిది, ఇది ఎవరిది అని చెప్తుంది. పొజిషన్ తెలియజేస్తుంది, ఇది పోయింది. సో మరి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అంటే విచ్. ఇక్కడ సెలెక్షన్ కదా, ఐ డోంట్ నో విచ్ ఆఫ్ దెమ్, వారిలో అంటున్నాము. అంటే చాయిస్ కానీ సెలెక్షన్ వచ్చినప్పుడు మనం విచ్ యూస్ చేస్తామండి. రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. మీరు రిలేటివ్స్ ప్రొనౌన్ అనే టాపిక్ నేర్చుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో నేను త్వరలో యాప్ కూడా లాంచ్ చేయబోతున్నాను. ఆల్ గ్రామర్ టాపిక్స్ మీకు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఆర్టికల్స్ ఇచ్చాడు. ఇది ఆర్టికల్స్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో ఆర్టికల్స్ నుంచి మీకు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ, యాన్, ద, వీటిని మనం ఆర్టికల్స్ అంటాము. సో అక్కడ మనకు 2 బ్లాంక్స్ ఇచ్చాడు. 2 బ్లాంక్స్లో ఇక్కడ ఏ పేర్ ఆఫ్ ఆర్టికల్స్ గ్రామటికల్గా సూట్ అవుతాయో చూజ్ చేసుకోమంటున్నాడు. ఒకసారి స్టేట్మెంట్ చదవండి. ఆఫ్టర్ డాష్ ఇయర్ ఆర్ 2 డాష్ మ్యాటర్ ఇన్ క్వశ్చన్ కెన్ బి రీకన్సిడర్డ్ అన్నాడు. ఇక్కడ ఇయర్ అంటున్నాడు. ఇయర్ అంటే స్టార్టింగ్లో ఏముంది? వై ఉంది. వై అంటే ఏంటది? కాన్సనెంట్. సో కాన్సనెంట్ వస్తే మనం యాన్ యూజ్ చేయము, ఇది పోయింది. అండ్ దా ఎప్పుడు యూజ్ చేస్తామంటే పర్టికులర్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం, స్పెసిఫిక్ నౌన్స్ ముందు యూజ్ చేస్తాం. అక్కడ ఇయర్ అనేది స్పెసిఫిక్ కాదు, జనరల్. అంటే ఒక ఇయర్ తర్వాత కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ నార్మల్గా మాట్లాడుతున్నాం కాబట్టి మనకు దా రాదు. ఓన్లీ స్పెసిఫిక్ నౌన్స్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. అక్కడ మనకి ఏ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఏ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మ్యాటర్ ఇన్ క్వశ్చన్ అన్నాడు, అంటే ఇక్కడ పర్టికులర్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్పెసిఫిక్ నౌన్, ఇది మనకు స్పెసిఫిక్ నౌన్ కాబట్టి అక్కడ దా వస్తుంది. స్పెసిఫిక్ నౌన్ ముందు దా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయింది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. సో ఆఫ్టర్ ఇయర్ ద మ్యాటర్, పర్టికులర్ మ్యాటర్ అన్నమాట. సో ద మ్యాటర్ ఇన్ క్వశ్చన్ కెన్ బి రీకన్సిడర్డ్ అన్నాడు. సో మీరు ఆర్టికల్స్ టాపిక్స్ నేర్చుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా? సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇదేమో పర్టికులర్ నౌన్, ఇదేమో నార్మల్గా జనరల్గా మాట్లాడింది, ఒక ఇయర్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత. సో జనరల్గా మనం మాట్లాడినప్పుడు ఏ గా నాన్ గా యూజ్ చేస్తాం, స్పెసిఫిక్గా మాట్లాడినప్పుడు దా యూజ్ చేస్తాం. నెక్స్ట్, సో ఇక్కడ ఏమంటున్నాడంటే
ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లో స్పోకెన్ అనే వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాడు, అది నౌనా, అడ్జెక్టివ్, అడ్వర్బా ఏంటని అడుగుతున్నాడు. ఒకసారి స్టేట్మెంట్ ఏదైనా ఏమిచ్చాడు, స్పోకెన్ వర్డ్స్ కెనాట్ బి టేకెన్ బ్యాక్ అన్నాడు. స్పోకెన్ వర్డ్స్ కెనాట్ బి టేకెన్ బ్యాక్ అంటే ఒక్కసారి అన్నది మళ్ళీ తిరిగి అంటే ఒక్కసారి మాటలు అన్నాక వాటిని తిరిగి తీసుకోలేము అంటున్నాడు. ఇక్కడ మనం జనరల్గా ఐ హ్యావ్ స్పోకెన్ అన్న అనుకో, నేను మాట్లాడాను అని. ఐ హ్యావ్ స్పోకెన్ అంటే నేను మాట్లాడానని. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, స్పోకెన్ అనేది V3 ఫామ్. ఇక్కడ ఐ హ్యావ్ స్పోకెన్ అంటే నేను మాట్లాడాను అని. ఇది ఇక్కడ యాక్షన్ తెలియజేస్తుంది, యాక్షన్ తెలియజేస్తే దాన్ని వర్బ్ అని అంటాం. ఇక్కడ స్పోకెన్ అనేది వర్బ్. ఇక్కడ ఏంటి, స్పోకెన్ వర్డ్స్ అన్నాడు. ఇక్కడ వర్డ్స్ అనేది మనకు నౌను. ఎటువంటి వర్డ్స్ అవట, అవి స్పోకెన్ వర్డ్స్ అట. సో నౌన్ని మాడిఫై చేసే వాటిని మనం అడ్జెక్టివ్స్ అని అంటాము. సో ఇది అడ్జెక్టివ్ నౌన్ని మాడిఫై చేస్తుంది. స్పోకెన్ వర్డ్స్, బాయిల్డ్ ఎగ్స్, ఓకే, బ్రోకెన్ చైర్, ఇలా మనకి ఇలా V3 ఫామ్ ప్లస్ నౌన్ వచ్చి ఆ V3 ఫామ్ నౌన్ని మాడిఫై చేస్తే దాన్ని అడ్జెక్టివ్ కన్సిడర్ చేయాలి. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకేనా, మనకు V3 ఫామ్ వచ్చేసి నా అడ్జెక్టివ్గా ఫంక్షన్ చేస్తుంది, వర్బ్గా ఫంక్షన్ చేస్తుంది. ఇది నౌన్ని మాడిఫై చేస్తే అడ్జెక్టివ్, యాక్షన్ తెలియజేస్తే వర్బ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. ఆ పారాగ్రాఫ్లోని సెంటెన్సెస్ ఒక ఆర్డర్లో లేవు, వాటిని కరెక్ట్ ఆర్డర్లోకి మార్చి ఆప్షన్స్లో ఏ ఆర్డర్ కరెక్టో దాన్ని చూజ్ చేసుకోమంటున్నాడు. సో దీన్ని మనం జంబుల్డ్ సెంటెన్సెస్ అని అంటామండి. సో ఈ టాపిక్ని, సో జంబుల్డ్ సెంటెన్స్ నుంచి మీకు ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుందండి. ఈ సెక్షన్ ఆన్సర్ చేయాలంటే మీరు అన్ని సెంటెన్సెస్ చదువుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే పేర్ మేకింగ్ చేయాలి. ఏవైతే లాజికల్గా పేర్ అవుతాయో క్రానలాజికల్ ఆర్డర్లో కానీ ఒక ఆర్డర్లో పేర్ అవుతుందో దాన్ని పేర్ మేకింగ్ చేయాలి. ఆ పేర్ ఆప్షన్లో ఇక్కడ చూజ్ చేసుకొని ఏవైతే పేర్ అవ్వో వాటిని ఎలిమినేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు, అన్నిట్లో ఎస్ అన్నాడు, స్టార్టింగ్ ఇచ్చాడు, లాస్ట్లో ఇచ్చాడు. స్టార్టింగ్ సెంటెన్స్ ఇచ్చాడు, లాస్ట్ సెంటెన్స్ ఇచ్చాడు. ఎస్ టీ అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ లాస్ట్ వచ్చేసింది. మరి ఎస్ స్టార్టింగ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, బెర్నార్డ్ షాస్ ఫస్ట్ ప్లే. సో అతని యొక్క డ్రామా అంటాం కదా, డ్రామా ప్లేస్ అని అంటాం కదా. సో బెర్నార్డ్ షాస్ ఫస్ట్ ప్లే వాజ్ ప్రజెంటెడ్ ఇన్ 1892 అన్నాడు. అంటే 1892లో తన యొక్క ప్లే అనేది ప్రజెంట్ చేయడం జరిగింది అన్నాడు. అతని యొక్క డ్రామా ప్రజెంట్ చేయడం జరిగింది అన్నాడు. సో తర్వాత నెక్స్ట్ క్యూ అన్నాడు. క్యూలో ఏంటి, దెన్ కేమ్ ఏ సిరీస్ ఆఫ్ ప్లేస్ అన్నాడు. దెన్ అంటే దేని గురించి అప్పుడు వచ్చాయి అంటే ఎప్పుడు, అసలు డజంట్ మేక్ ఎనీ సెన్స్. నెక్స్ట్ పీ తర్వాత ఆర్ చూద్దాం. ఆర్లో ఏముందబ్బా, గ్రాడ్యువల్లీ ఇట్ రిసీవ్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ అన్నాడు. ఛాన్స్ ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ పీలో ఏముంది చూడండి, ఇట్ వాజ్ ఇనిషియల్లీ ఎనాక్టెడ్ టు ఏ ప్యాక్డ్ ఆడియన్స్ ఇన్ లండన్ అన్నాడు. అంటే స్టార్టింగ్లో ఓన్లీ లండన్లో ఏ ప్యాక్డ్ ఆడియన్స్ కోసం మాత్రమే ఇది వచ్చింది అన్నాడు. అంటే లండన్లో ఏ ప్యాక్డ్ ఆడియన్స్ కోసం మాత్రమే ఇది ఎనాక్ట్ చేయడం జరిగిందన్న. ఓకే, అంటే మనకు పీ తర్వాతనే ఆర్ వస్తుంది. గ్రాడ్యువల్లీ ఇట్ రిసీవ్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ అన్నాడు కదా, అంటే పీ వచ్చినాకనే ఆర్ వస్తుంది. మరి పీ వచ్చినాక ఆర్ ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఆర్ తర్వాత పీ ఉంది, ఇక్కడ కూడా ఆర్ తర్వాత పీ ఉంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసింది థర్డ్ ఆప్షన్. సో క్లియర్. సో క్యూలో ఏమి ఇచ్చాడు తెలుసు కదా, దెన్ కేమ్ ఏ సిరీస్ ఆఫ్ ప్లేస్ అండ్ ఫైనల్లీ ఇన్ 1905 he emerged as the best playwright with Man and Superman, and the critics hailed him as the greatest playwright of the 20th century. Absolutely మనకు థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. ఇలా పేర్ మేకింగ్ చేస్తూ ఎలిమినేట్ చేస్తూ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంటున్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, వి మస్ట్ డూ ఫైండ్ అన్నాడు. ఇది వర్బే, ఇది V1 ఫామ్, ఇది V1 ఫామ్, మ్యాచ్ అవుతుంది. అది వి మస్ట్ తర్వాత V1 యూజ్ చేయాలి. నెక్స్ట్ అన్నాడు, పోయింది. వి మస్ట్ ఫైండ్, ఓకే V1 ఫామ్ వచ్చింది. ఫైండ్ అవుట్ అనలే, ఫైండ్ నెక్స్ట్ అవుట్ అనకూడదు. ఆన్సర్ వచ్చేసింది ఫోర్త్ ఆప్షన్. వి మస్ట్ ఫైండ్ అవుట్ అంటాం, ఇది ఫ్రేజల్ వర్బ్. వాట్ టు డూ నెక్స్ట్, ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. వెరీ ఈజీ. సో ఆప్షన్స్లో మనకు వర్డ్స్ ఇచ్చాడు, ఏ వర్డ్ అక్కడ మనకి సెంటెన్స్ బ్లాంక్కి గ్రామటికల్గా మ్యాచ్ అవుతుంది చూజ్ చేసుకోమన్నాడు. అన్నిట్లో ఏమి ఇచ్చాడు, హార్డ్ బౌండ్ అన్నాడు. హార్డ్ బౌండ్ అంటే ఏ బుక్ విత్ కవర్ అనమాట. ఏ బుక్ విత్ కవర్ అని వస్తుంది.
ఐ పర్చేజ్డ్ ఏ డాష్ నవల్ అన్నాడు. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి. సో నవల్ అనేది నౌన్, ఇక్కడ ఇది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ నౌన్ని మాడిఫై చేస్తుంది. హార్డ్ బౌండ్ నవల్ అంటే విత్ అంటే కవర్తో ఉన్నటువంటి నవల్ అనమాట. హార్డ్ బౌండ్ నవల్ అని అంటాం, ఇది రైట్ ఆన్సర్. హార్డ్ బైండ్స్ కాదు. చెప్పాను కదా ఇందాక మనకు V3 ఫామ్ ఏం చేస్తుంది, నౌన్ని మాడిఫై చేస్తుంది. ఇది మనకు V3 ఫామ్ అండి. సో బౌండెడ్ ఉండదు, బౌండ్స్ ఉండదు, ఇవన్నీ మనకు V3 ఫామ్. ఇక్కడ నవల్ అనేది మనకు నౌన్, దాని ముందు అడ్జెక్టివ్ కావాలి. అడ్జెక్టివ్ అనేది V3 ఫామ్ కూడా అవుతుందని చెప్పాను కదా. హార్డ్ బౌండ్ అనేది ఇక్కడ V3 ఫామ్, దాని ముందు మనకు అడ్జెక్టివ్ ఫంక్షన్ చేస్తుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. బౌండ్ అనాలి, బౌండెడ్ అనద్దు, రాంగ్, ఇది రాంగ్. వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. బైండ్, బౌండ్, బౌండ్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకు సెంటెన్స్ ఇచ్చాడు, దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి అందులో ఒక పార్ట్లో ఎర్ర ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మీకు ఎర్ర డిటెక్షన్ నుంచి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ వస్తాయి, 1 or 2 క్వశ్చన్స్ కన్షాడ్గా వస్తాయి. ఈ సెక్షన్ ఆన్సర్ ఏంటంటే మీకు మినిమం గ్రామర్, బేసిక్ గ్రామర్ ఐడియా ఉన్నా సరిపోతుంది. ఇక్కడ ఏమి చూడండి, ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మీ ఫర్ లెట్స్ హర్ గో అన్నాడు. ఫర్ తర్వాత మనకు వర్బ్ V4లో ఉండాలి, అంటే ఫర్ అనే ప్రిపోజిషన్ అయితే వర్బ్ V4లో ఉండాలి, అంటే ING రావాలి. ఫర్ కమింగ్, ఫర్ గోయింగ్ అంటాం కదా, ఫర్ లెట్టింగ్ అనాలి. ఇక్కడ ఫర్ లెట్టింగ్ అనాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మీ ఫర్ లెటింగ్ హర్ గో అనొచ్చు, టు లెట్ హర్ గో అనొచ్చు. టు లెట్ హర్ గో ఇస్ ద బెస్ట్ మ్యాచ్ అవుతుంది, టు లెట్ హర్ గో అనేది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మీ టు లెట్ హర్ గో అనాలి. సో సీలర్ ఉంది మనకు, థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఫర్ లెట్స్ అనదు, ఫర్ తర్వాత మనకు వర్బ్ వస్తే అది INGలో ఉండాలి, లెట్టింగ్ అనాలి. ఫర్ కమింగ్, ఫర్ గోయింగ్ అనాలి. ఓకే, అండ్ ఇక్కడ మనకు 2+E1 అయినా రావచ్చు, ఫర్ లెట్టింగ్ అని కూడా రావచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మీ టు లెట్ హర్ గో ఆర్ ఫర్ లెటింగ్ హర్ గో కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏమంటే చూస్ ద అప్రాప్రియేట్ రిపోర్టెడ్ స్పీచ్ అన్నాడు. ఇక్కడ మనకు డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఇచ్చాడు, ఇది డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ ఇచ్చాడు, దాని ఇండైరెక్ట్ స్పీచ్ ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఆన్సర్ చేయాలంటే మీకు షార్ట్ కట్స్ ఉంటాయి, ఆ షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఖచ్చితంగా మీకు వన్ క్వశ్చన్ అయితే గన్ షాట్ వస్తుందండి. ఒకసారి అక్కడ ఏమి ఇచ్చాడు, ఈ సైడ్ వాట్ ఏ ఫూల్ టామ్ వాజ్ అన్నాడు. ఈ సైడ్ వాట్ ఏ ఫూల్ టామ్ వాజ్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్లో ఈజ్ అన్నాడు, అక్కడ వాజ్ ఈజ్ కాదు. ఓకే, హ్యాస్ బీన్ కాదు, పోయింది. సో రేట్ లేవు, దాన్ని చెక్ చేద్దాం. ఈ ఎక్స్క్లెయిమ్డ్ దాట్ టామ్ వాజ్ ఏ బిగ్ ఫూల్ అన్నాడు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, రాంగ్. సో ఆన్సర్ మనకి సెకండ్ వన్. ఎక్స్క్లెయిమ్డ్ అన్నప్పుడు మనకు క్వశ్చన్ మార్క్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసింది మనకు సెకండ్ ఆప్షన్. సో ఈ ఎక్స్క్లెయిమ్డ్ దట్ రామ్ వాజ్ ఏ బిగ్ ఫుల్ అని, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అండి. జనరల్గా మనకి ఇది వాజ్ అనేది హ్యాడ్ బీన్ అవ్వాలి ఇండైరెక్ట్ స్పీచ్లో, కానీ మనకు వాజే ఇచ్చాడు కాబట్టి మనం ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో మనకి ఇది క్వశ్చన్ ట్యాగ్. సో క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ నుంచి మీకు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సో క్వశ్చన్ ట్యాగ్ అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉండాలి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి, అపోజిట్గా ఉండాలి. సో మరి అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ద ఓల్డ్ మ్యాన్ డగ్ ద వెల్ అన్నాడు. ద ఓల్డ్ మ్యాన్ డగ్ ద వెల్ అంటే ఓల్డ్ మ్యాన్ బావిని తవ్వాడు అన్నాడు. ద ఓల్డ్ మ్యాన్ ఇక్కడ సబ్జెక్ట్, డగ్ అనేది V2 ఫామ్, ద వెల్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ఎప్పుడు వీటి వచ్చినా డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ గుర్తుంచుకోవాలి. ఓకే, అండ్ ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి మన క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి, నెగిటివ్లో ఉండాలి. అంటే డిడ్ రావాలి కాబట్టి ఇది పోయింది. ఇక్కడ డిడెంట్ ఇచ్చాడు, ఇక్కడ డిడ్ ఇచ్చాడు. క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో ఉంది కాబట్టి ఉండాలి కాబట్టి థర్డ్ ఆప్షన్. ద ఓల్డ్ మ్యాన్ డగ్ ద వెల్, డిడెంట్ హీ అనాలి. ఓకే, ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఇది నెగిటివ్లో ఉంటే డిడ్ హీ అనాలి. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్లో ఇచ్చిన వర్డ్స్లో ఏ వర్డ్ ఆ సెంటెన్స్కి బెస్ట్ మ్యాచ్ అవుతుంది చూస్ చేసుకోమన్నాడు. ఇక్కడ ఒక క్లాజ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక క్లాజ్ ఇచ్చాడు. వీటిని క్లాజెస్ అని అంటాం. సో వీటిని ఏమంటాం, క్లాజెస్ అని అంటాం. క్లాజ్ అంటే ఇలా సబ్జెక్ట్ ఉంటుంది, ఇలా వర్బ్ ఉంటుంది, ఇలా సబ్జెక్ట్ ఉంటుంది, ఇలా వర్బ్ ఉంటుంది, దీన్ని క్లాజ్ అంటాం. సో క్లాజ్ని మధ్యలో వచ్చే కంజంక్షన్స్ అంటాం, వీటిని కంజంక్షన్స్ అని అంటాం. సో యు మస్ట్ అపాలజైజ్ డాష్ యూ విల్ బి పనిష్డ్ అన్నాడు, అదర్వైజ్ వస్తుంది. సో లేకపోతే అంటాం కదా, లేకపోతే నువ్వు పనిష్ అవుతావు, నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నేను పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటాడు, అదర్వైజ్ వస్తుంది. ఇన్స్పైట్
కాదు, ఇన్స్పైట్ ఆఫ్ అనాలి. సో నైదర్ కాదు, నైదర్ అంటే నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం. ఓయింగ్ వస్తే టు రావాలి. ఓకే, ఇన్స్పైట్ వస్తే ఆఫ్ రావాలి, ఓయింగ్ వస్తే టు రావాలి. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్, వెరీ ఈజీ. సో ఇక్కడ మనకు ఒక ఇడియం ఇచ్చాడు, బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్ అని. ఇక్కడ సెల్డమ్ మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెల్డమ్ అంటే ఏంటి? రేర్లీ కదా. సో ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్. సో ఆల్వేస్, రెగ్యులర్లీ, అఫెన్ అనేవి కాదు. అవి చూడండి సినోనిమ్ గా ఉన్నాయి, ఇది ఒకటి అపోజిట్ గా ఉంది, రేర్లీ. సెల్డమ్ అంటే ఏంటి? రేర్లీ కదా. నెక్స్ట్ ఇక్కడ మనకు హిట్ ద సాక్ అని ఒక ఇడియం ఇచ్చాడు. హిట్ ద సాక్ అని ఒక ఇడియం ఇచ్చాడు, దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇడియమ్స్ అంటే ఏంటి? ఇడియమ్స్ అంటే తెలుగులో జాతీయాలు అంటాం. తెలుగులో మనము జాతీయాలు అంటాము. సో మనకు ఇలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. అవి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని ఒక ఫిగరేటివ్ మీనింగ్ ఇస్తాయి, లిటరల్ మీనింగ్ ఇవ్వవు. సో అంటే ఇక్కడ హిట్ ద సాక్ అంటే డైరెక్ట్ మీనింగ్ తీసుకోకూడదు. దాని మీనింగ్ వచ్చేసి టు గో టు బెడ్ అండ్ స్లీప్ అని వస్తుంది. ఇక్కడ సాక్ అంటే సంచి. సంచి ఓల్డెన్ డేస్లో సంచిలో గడ్డంతా నింపుకొని పడుకునేవాళ్ళు రిలాక్స్గా. సంచిలో గడ్డంతా నింపుకొని అది తల కింద పెట్టుకొని పడుకునేవారు అనమాట. సో అలా మనకి ఈడియం వచ్చింది. హిట్ ద సాక్ అంటే టు గో టు బెడ్ అండ్ స్లీప్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు చూస్ ద కరెక్ట్ యాక్టివ్ వాయిస్ ఫర్ ద గివెన్ సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ మనకు ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ ఇచ్చాడు, యాక్టివ్ వాయిస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ నుంచి ఖచ్చితంగా మీకు 1 క్వశ్చన్ వస్తుంది. మరి అక్కడ ఏమి ఇచ్చాడు? యు ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ఆఫ్ ద గ్రాస్ అన్నాడు. యు ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ఆఫ్ ద గ్రాస్ అన్నాడు. అంటే గ్రాస్ మీద నడవకని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నాడు. సో అక్కడ మనకు ఐ రిక్వెస్టెడ్ అన్నాడు, ఇది మనకు ప్రజెంట్ టెన్స్ లో ఉంది. ఐ రిక్వెస్టెడ్ పాస్ట్ టెన్స్, వాజ్ పాస్ట్ టెన్స్, హ్యాడ్ పాస్ట్ టెన్స్. ఆన్సర్ మనకు ఫోర్త్ ఆప్షన్. ఐ రిక్వెస్ట్ యూ టు కీప్ ఆఫ్ ద గ్రాస్ అని అనాలి. ఓకే, సో ఇది యాక్టివ్ వాయిస్, అది ప్యాసివ్ వాయిస్. ఐ సబ్జెక్ట్, రిక్వెస్ట్ V1 ఫామ్, ఇది ఆబ్జెక్ట్. ఇలా సబ్జెక్ట్ ప్లస్ వెన్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తే మనకు ప్యాసివ్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చి V3 వస్తుంది. అంటే యు ఆర్ రిక్వెస్టెడ్ అని వస్తుంది, యు ఆర్ రిక్వెస్టెడ్ అని వస్తుంది. నెక్స్ట్ సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఇది టెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్. మీకు టెన్సెస్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో. ఇక్కడ ఏమన్నాడు? వెన్ ద సైరన్ సౌండెడ్ ఆల్ ట్రాఫిక్ డాష్ అన్నాడు. సౌండెడ్ అంటే ఏంటి? ఇది V2 ఫామ్, ఇది పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ కాబట్టి మనకు హ్యావ్ కానీ హ్యాస్ కానీ రాదు, ఇలా V5 ఫామ్ రాదు. సో కమింగ్ ముందు ఖచ్చితంగా మనకు హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. కేమ్ అంటే V2. సో V2 ఫామ్ ఉందంటే అది పాస్ట్ టెన్స్, గుర్తుపెట్టుకోండి. వెన్ ద సైరన్ సౌండెడ్, సైరన్ సౌండ్ అయినప్పుడు ఆల్ ద ట్రాఫిక్ కేమ్ టు స్టాప్ అన్నాడు. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. ఇదంతా కూడా పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో ఇలా వర్బ్లో ఎస్ కానీ రాదు. ఇలా ఏం చేస్తే దాని ముందు ఖచ్చితంగా మనకు వర్బ్స్ ఉండాలి, హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. అండ్ హ్యావ్ హ్యాస్ని అస్సలు మనము పాస్ట్ టెన్స్లో యూజ్ చేయము. అండ్ బీన్ తర్వాత కేమ్ కూడా రాదు. నెక్స్ట్ ఇక్కడ కన్కర్డ్ అని ఒక వర్డ్ ఇచ్చాడు, దాన్ని యాంటనీమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే దానికి అపోజిట్ మీనింగ్ ఇచ్చేది. సో సార్ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి సార్, దానికి ఆ వర్డ్ యొక్క మీనింగ్ నాకు తెలియదంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ చదవండి. ఆ స్టేట్మెంట్ అర్థమైతే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ద కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ బిట్వీన్ ద 2 వార్నింగ్ కంట్రీస్ ఎండెడ్ విత్ ఏ కన్కర్డ్ అన్నాడు. అప్పటికి మీకు అర్థం కాకపోతే చూడండి. సో కన్కర్డ్ అంటే ఇక్కడ ఇది అగ్రీడ్ అంటే పాజిటివ్ వర్డ్ ఉంది, గ్రాంటెడ్ పాజిటివ్ వర్డ్ ఉంది. అక్కడ అన్నా కూడా కన్కర్డ్ అనే మీనింగ్ వస్తుంది. సో ఇవి సేమ్ మీనింగ్ ఇస్తాయి. డిస్కార్డ్ అంటే డిస్అగ్రీమెంట్, డిస్అగ్రీ అని వస్తుంది. సో కంకర్డ్ అంటే అగ్రీ చేయడము, దానికి అపోజిట్ అడిగాడు, యాంటనీమ్ అడిగాడు దానికి. కాబట్టి ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. మళ్ళీ ఆప్షన్స్లో మనకు ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. ఏ ప్రిపోజిషన్ బెస్ట్గా మ్యాచ్ అవుతుంది గ్రామటికల్గా ఆ బ్లాంక్ అడుగుతున్నాడు. ద పార్సల్ కేమ్ డాష్ పోస్ట్ అన్నాడు. కేమ్ ఆఫ్ అనొద్దు, కేమ్ ఆఫ్ అంటే ఓడిపోవడం, ఆఫ్ అంటే మనకు ఓనర్షిప్ తెలియజేస్తుంది, పొసెషన్ తెలియజేస్తుంది. ఇది మనకు పొసిషన్ తెలియజేస్తుంది. ఆన్ అంటే ప్లేస్ తెలియజేస్తుంది, ఇన్ అంటే కూడా ప్లేస్ తెలియజేస్తుంది. ఇది టైము ప్లేస్ రెండు తెలియజేస్తాయి. ఆన్ అన్న టైం తెలియజేస్తుంది, ప్లేస్ తెలియజేస్తుంది. ఇన్ అనే టైం తెలియజేస్తుంది, ప్లేస్ తెలియజేస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటి? బై ఇస్ ద రైట్ ఆన్సర్. బై పోస్ట్, పోస్ట్ ద్వారా వచ్చింది అంటాం కదా, బై పోస్ట్ అంటాం. సో చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. మనకి ఇక్కడ 4 సెంటెన్స్ ఇచ్చాడు, అందులో ఒకటి మాత్రమే గ్రామటికల్లీ కరెక్ట్, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ ఏమన్నాడు? టీనా ఈజ్ క్లెవర్ దాన్ రీనా అన్నాడు. దానికి ముందు మనం
క్లెవర్ అంటే ఇది పాజిటివ్ డిగ్రీ. సో దానికి ముందు మనం కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. దానికి ముందు కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. క్లెవరర్ అనాలి. ఏమనాలి? క్లెవరర్ దాన్ అని అనాలి. సో క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్, ఇది కంపారేటివ్ డిగ్రీ. సో దాని ముందు మనం కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. క్లెవరర్ అనాలి. ఇది పోయింది. సో దాని ముందు టాలర్ కరెక్టే ఉంది. కిరణ్ ఈస్ టాలర్ దాన్ శరణ్. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ ఇదేంది. సో సీత ఈజ్ ద మోస్ట్ వైజ్ దాన్ గీత అన్నాడు. వైజర్ అనాలి. మోస్ట్ కూడా రాదు అక్కడ. వైజ్, వైజర్, వైజెస్ట్. దాని ముందు మనం కంపారేటివ్ డిగ్రీ యూజ్ చేయాలి. మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకోండి, ఇది ఐడియా వస్తుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే మనకు 3 డిగ్రీస్ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్ డిగ్రీ. క్లెవర్ పాజిటివ్ డిగ్రీ, క్లెవరర్ కంపారేటివ్ డిగ్రీ, క్లెవరెస్ట్ సూపర్ డిగ్రీ. సో దాని ముందు మనకి ఏం రావాలి? ఇప్పుడు కూడా క్లెవరర్ అంటే కంపారేటివ్ డిగ్రీ రావాలి. ఇది అందుకే పోయింది. ఇక్కడ టాలర్ కరెక్టే ఉంది. ఇక్కడ వైజర్ ఉండాలి, వైజ్ ఉంది, అండ్ మోస్ట్ కూడా రాదు. నెక్స్ట్, విజయ్ ఈజ్ యాజ్ ఇండస్ట్రియస్ దాన్ అన్నాడు. దాని ముందు ఏం రావాలి? మోర్ ఇండస్ట్రియస్ అనాలి. యాజ్ ఇండస్ట్రియస్ అనకూడదు. ఇండస్ట్రియస్, మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్ అని వస్తుంది. పోయింది. సో మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ఇన్ ప్రీసీజ్ రైటింగ్, ప్రీసీజ్ రైటింగ్ అంటే ఏంటి? లెందీ పారాగ్రాఫ్ని తగ్గించడము, లెందీ పారాగ్రాఫ్ని తగ్గించడము. సో ఇన్ ప్రీసీజ్ రైటింగ్ వీ యూజువల్లీ రిస్ట్రిక్ట్ ఇట్ టు అబౌట్ డాష్ లెంత్ ఆఫ్ ద ఒరిజినల్ వర్డ్స్ అన్నాడు. సో ఆన్సర్ 1/3 వస్తుందండి. సో ఆ 1/3కి తగ్గిస్తామని వస్తుంది. నెక్స్ట్, స్టిఫెన్ క్రాషన్స్ comprehensible input refers to exposing the learners to the learning material that is అన్నాడు. ఇదంతా కూడా మనకు మెథడాలజీ అండి. మీకు టెక్స్ట్ బుక్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు అప్రోచెస్, మెథడ్స్, హిస్టరీ ఆఫ్ లాంగ్వేజెస్ ఇవి నేర్చుకుంటే మీరు ఇవి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నాడు? స్టిఫెన్ క్రషన్స్ కంప్రహెన్సిబుల్ ఇన్పుట్ రెఫర్స్ టు, అంటే అతని యొక్క కంప్రహెన్సిబుల్ ఇన్పుట్ అనేది ఏతుందో రెఫర్స్ టు ద ఎక్స్పోజింగ్ లెర్నర్స్ టు ద లెర్నింగ్ మెటీరియల్ దట్ ఈస్ అన్నాడు. సో ఎగ్జాక్ట్లీ ఎట్ దర్ కరెంట్ లెవెల్ అది సెట్ అవ్వదు. బిలో దేర్ కరెంట్ లెవెల్ కాదు, నెగిటివ్ ఉంది. స్లైట్లీ అబోవ్ దేర్ కరెంట్ లెవెల్, ఫార్ అబోవ్ దేర్ కరెంట్ లెవెల్ కాదు, స్లైట్లీ అబోవ్ దేర్ కరెంట్ లెవెల్ ఆఫ్ మాస్టరీ అంట. సో ఇది మాత్రమే ఒకటి పాజిటివ్గా ఉంది. నెక్స్ట్, రైటింగ్ అండ్ ప్లానింగ్ అడ్వర్టైజ్మెంట్స్, అంటే అడ్వర్టైజ్మెంట్స్ రాయడం కానీ ప్లాన్ చేయడం కానీ, అండ్ బ్రోచెస్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ రైటింగ్ కానీ ప్లానింగ్ చేయడము ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ అన్నాడు. సో అట్రాక్ట్ చేయడానికే కదా పర్సియేజివ్ రైటింగ్. అంటే అడ్వర్టైజ్మెంట్ యొక్క రైటింగ్ కానీ ప్లానింగ్ కానీ, బ్రోచెస్ యొక్క రైటింగ్ కానీ ప్లానింగ్ కానీ ఏం చేస్తే కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తాయి కదా. సో పర్సియేజివ్ రైటింగ్ అంటాము, అంటే అట్రాక్ట్ చేయడం అంటాం. సో ఎక్స్ప్లిసిట్ రైటింగ్ కాదు, నారేటివ్ కాదు, డిస్క్రిప్టివ్ కాదు, అట్రాక్ట్ చేయడానికి రాస్తాం కదా ఈ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన రైటింగ్ కానీ బ్రోచెస్ సంబంధించి కానీ. నెక్స్ట్, సో ఇక్కడ ఏమంటాడంటే టీచింగ్ మెథడ్ ఏదంటే సజెస్టోపీడియా, ఇది టీచింగ్ మెథడ్. సజెస్టోపీడియా వాస్ అడ్వకేటెడ్ బై అన్నాడు. సో ఇది మనకు మీరు మెథడ్స్, అప్రోచెస్ ఇవి నేర్చుకుంటే అందులో ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే టీచింగ్ మెథడ్ ఏదైతే సజెస్టోపీడియా ఉందో వాజ్ అడ్వకేటెడ్ బై అన్నాడు. ఎవరు? సో జార్జీ లోజానోవ్ అంటామండి. సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. ఇవి మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, చదువుకోండి. ఏవైతే మెథడ్స్ కానివ్వండి, ఓకే, అప్రోచెస్ కానివ్వండి, సో ఇంకా హిస్టరీ ఆఫ్ లాంగ్వేజెస్ కానివ్వండి, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ ఉంటుంది కదా మనకు, అవన్నీ చదువుకుంటే ఆటోమేటిక్గా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఇక్కడ ఏమంటే ద బైలింగ్వల్ మెథడ్ ప్రపోజ్డ్ బై సిజే డాన్సన్ ట్రై టు ఇన్కార్పొరేట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అన్నాడు. సో గ్రామర్, ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్. సో బైలింగ్వల్ మెథడ్ అంటే ఒకటేమో వచ్చేసి గ్రామర్, ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్ అన్నాడు. సో ఇది మనకు రైట్ ఆన్సర్ అండి. సో ద బైలింగ్వల్ మెథడ్, ఈ మెథడ్ గురించి నేర్చుకోండి. మీరు మెథడ్స్ అన్నాం కదా, అప్రోచెస్, మెథడ్స్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ద బైలింగ్వల్ మెథడ్ ప్రపోజ్డ్ బై సిజే డాన్సన్ ట్రై టు ఇన్కార్పొరేట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దేనికి? గ్రామర్, ట్రాన్స్లేషన్ మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్ అండి. ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, pick out the incorrect option about class 10th English textbook of Telangana State Board అన్నాడు. సో ఫస్ట్ వన్ was the main reader component and the supplementary reader component and the workbook component are
ఇంట్రోవెన్ అంటే సింగిల్ బుక్ అన్నాడు, కాదు. దిస్ బుక్ హ్యాస్ బీన్ ఎనర్జైజ్డ్ విత్ క్యూఆర్ కోడ్స్ టు ఫెసిలిటేట్ ద స్టూడెంట్స్ ఇన్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్, ఇది కూడా కాదు, ఇన్కరెక్ట్ కాదు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద టెక్స్ట్ బుక్ ఈస్ టైటిల్డ్ యాజ్ మై ఇంగ్లీష్ వరల్డ్, కాదు, ఇది ఆన్సర్. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్, ఇది ఇన్కరెక్ట్. లాంగ్వేజ్ బేస్డ్ లెర్నింగ్ డిజబిలిటీ అంటే ఎల్బిఎల్డి refers to difficulties related to. లాంగ్వేజ్ బేస్డ్ లెర్నింగ్ డిసబిలిటీ refers to disabilities related to అన్నాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ యూజ్ ఆఫ్ ఆర్థమెటిక్ అండ్ నెంబర్ సిస్టమా, కాదు. అండర్స్టాండింగ్ అండ్ యూజ్ ఆఫ్ స్పోకెన్ అండ్ రిటర్న్ లాంగ్వేజ్, ఓకే. అండర్స్టాండింగ్ అన్నోన్ టెక్నికల్ టర్మ్సా, కాదు. ఎక్సివ్ యూజ్ ఆఫ్ ఇంటలెక్చువల్ కెపాసిటీ, కాదు. ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్, అండర్స్టాండింగ్ యూజ్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అండ్ రిటర్న్ లాంగ్వేజెస్. సో ఇవి చూడండి, ఇవి ఫస్ట్ వన్ కానీ థర్డ్ వన్ కానీ పోతూనే అది రిలేటెడ్గా లేవు లాంగ్వేజెస్కి, ఇది ఒకటే రిలేటెడ్ ఉంది, అండర్స్టాండింగ్ యూజ్ ఆఫ్ స్పోకెన్ అండ్ రిటర్న్ లాంగ్వేజ్. సో ఆన్సర్ మనకి ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని మీరు ఆన్సర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా అక్కడ ఇచ్చిన ప్యాసేజ్ని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫాస్ట్గా చదివేసేయాలి. అందులో అన్నోన్ వర్డ్స్ ఉన్నా, డిఫికల్ట్ ఫ్రేస్ ఉన్నా, ఎలా ఉన్నా సరే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చదివితే మీకు ఆ ప్యాసేజ్ దేని గురించి అనేది ఒక ఐడియా వస్తుంది. క్వశ్చన్స్లోనే కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ని పట్టుకొని ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా, ఒకసారి చూద్దాం ఆ ప్యాసేజ్ దేని గురించో. ద డిఫరెన్స్ బిట్వీన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈస్ దట్ స్పోర్ట్స్ ఆర్ ప్లేడ్ అవుట్డోర్స్ అండ్ గేమ్స్ ఆర్ ప్లేడ్ మెయిన్లీ ఇండోర్స్ అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్పోర్ట్స్ అనేవేమో బయట ఆడతారు, గేమ్స్ అనేవేమో ఇన్సైడ్ ఆడతారు అన్నాడు. అంటే వాటి యొక్క డిఫరెన్స్ చెప్తున్నాడు, అంటే స్పోర్ట్స్కి గేమ్స్కి డిఫరెన్స్ చెప్తున్నాడు. సో స్పోర్ట్స్ అవుట్డోర్ గేమ్స్ అండ్ గేమ్స్ అండ్ ఇండోర్ గేమ్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, స్పోర్ట్స్ రిక్వైర్ ఫిజికల్ ఎక్స్టర్షన్ అన్నాడు. అంటే స్పోర్ట్స్కి మన ఫిజికల్ ఎఫర్ట్ అనేది అవసరం అంటున్నాడు. వైల్ గేమ్స్ కెన్ బి ఫిజికల్ ఆర్ మెంటల్. గేమ్స్ ఆడడానికి ఫిజికల్ అయినా అవ్వచ్చు, లేకపోతే థింకింగ్ అయినా అవ్వచ్చు. చెస్ ఆడేటప్పుడు మనం థింక్ చేస్తాం కదా, అంటే మనకు స్పోర్ట్స్ అయితేనేమో ఫిజికల్గా ఎఫర్ట్ పెట్టాలి, గేమ్స్ అయితేనేమో ఫిజికల్గా పెట్టచ్చు, ఇంకోటి మెంటల్గా కూడా పెట్టచ్చు అన్నాడు. నాట్ ఆల్వేస్ కాంపిటేటివ్ అన్నాడు. ఆల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్, అన్ని స్పోర్ట్స్ కూడా గేమ్సే అన్నాడు. బట్ నాట్ ఆల్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ అన్నాడు. అంటే గేమ్స్ అన్నీ కూడా స్పోర్ట్స్ కాదు అన్నాడు. స్పోర్ట్స్ అయితే అన్ని గేమ్సే అన్నాడు, స్పోర్ట్స్ అనేవి గేమ్సే, కానీ గేమ్స్ అనేవి స్పోర్ట్స్ కాదు అన్నాడు. నంతులెస్ ఏదైతే నేమి అంటున్నాడు. ఎనీ యాక్టివిటీ విత్ స్పోర్ట్స్మ్యాన్షిప్ దట్ స్టిమ్యులేట్స్ అవర్ బ్రెయిన్ అండ్ బాడీ కెన్ బి కన్సిడర్డ్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్. ఏదైతేనేమి మన బ్రెయిన్ని కానీ మన బాడీని కానీ ఏదైతే స్టిమ్యులేట్ చేస్తుందో వాటిని మనం స్పోర్ట్స్ కానీ గేమ్స్ కన్సిడర్ చేయాలి అంటున్నాడు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ విల్ హెల్ప్ అస్ ఇన్ న్యూమరస్ వేస్. అంటే మనకు స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ మనం ఏదైతే ఎంగేజ్ అవుతామో అది మన బ్రెయిన్ని కానీ బాడీని కానీ స్టిమ్యులేట్ చేస్తుందో దానివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నాడు. బై ప్లేయింగ్ వన్ కెన్ అవే స్టే ఫిట్ హెల్దీ అన్నాడు. బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈస్ ఎన్హాన్స్డ్ అండ్ ఇంక్రీజ్డ్ వెన్ వీ ప్లే ఏ స్పోర్ట్ అన్నాడు. అవర్ మజిల్స్ ఆర్ స్ట్రెంథెన్డ్, అంటే మనం గేమ్స్ ఆడినప్పుడు చాలా హెల్దీగా ఉంటాం, ఫిట్గా ఉంటాం అన్నాడు. మజిల్స్ ఆర్ స్ట్రెంథెన్ అవుతాయి. బ్లడ్ ఫ్లో ఈజ్ మెయింటైన్డ్, బ్లడ్ ఫ్లో కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అవర్ స్టెమినా ఈజ్ బూస్టెడ్, మన స్టెమినా ఇంక్రీజ్ అవుతుంది. వెన్ వీ కంటిన్యూస్లీ ప్లే ఏ స్పోర్ట్, అంటే మనం కంటిన్యూగా ఆడినప్పుడు ఇదంతా జరుగుతుంది అన్నాడు. సిమిలర్లీ వీ కెన్ అవాయిడ్ స్ట్రెస్, మన స్ట్రెస్ని అవాయిడ్ చేయొచ్చు అన్నాడు. యాంగ్జైటీ అవాయిడ్ చేయొచ్చు అన్నాడు. వెన్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ ప్లేయింగ్. ఎస్ కరెక్టే కదా. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ అవర్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకసెస్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ వే అన్నాడు. నెక్స్ట్, మోర్ ఓవర్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. వీఆర్ ఫిజికల్లీ యాక్టివ్ ఆల్వేస్ ఇఫ్ యూ కీప్ ఇన్ టచ్ విత్ స్పోర్ట్స్ అన్నాడు. నాట్ ఓన్లీ దీస్ బెనిఫిట్స్, నాట్ ఓన్లీ దీస్, ఇక్కడ దీస్ అంటే సబ్జెక్ట్, ఇది వర్బ్. నాట్ ఓన్లీ దీస్ బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్ చేయడమే కాదు, వీ కెన్ ఆల్సో ఇంప్రూవ్ అవర్ లీడర్షిప్ స్కిల్స్ అండ్ లెర్న్ టు ఫిట్ ఇన్ ఎ టీమ్ అన్నాడు. డిసిప్లిన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ క్వాలిటీస్ వెన్ వీ స్టిక్ టు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నాడు. దేర్ ఫోర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, అంటే వైటల్ అంటే ఇంపార్టెంట్ టు లీడ్ ఎ హెల్దీ లైఫ్ అన్నాడు. అర్థమైంది కదా. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఆథర్ ఆఫ్ ద ప్యాసేజ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ ఎ బెనిఫిట్ ఆఫ్ ప్లేయింగ్ స్పోర్ట్స్ కంటిన్యూస్లీ. ఏంటి, మజిల్స్ ఆర్ వీకెండ్ నెగిటివ్ ఉంది, స్టామినా ఈజ్ కమ్స్ నెగిటివ్ ఉంది, బ్లడ్ ఫ్లో ఈజ్ మెయింటైన్ ఇది ఒకటే పాజిటివ్ ఉంది, మజిల్స్ ఆర్ డిమినిష్డ్ అంటే డిక్రీస్డ్, డ్యామేజ్డ్ అనమాట.
ఇది నెగిటివ్ ఉంది, ఇది నెగిటివ్ ఉంది, ఇది నెగిటివ్, బట్ అక్కడ కాంటెక్స్ట్ పాజిటివ్ ఉంది కాబట్టి ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ అన్నాడు. స్పోర్ట్స్ ఆర్ ప్లేడ్ ఇండోర్ గేమ్స్ అన్నాడు. కాదు కదా, అవుట్డోర్ గేమ్స్ కదా, పోయింది. సో ఇది ఆన్సర్ వచ్చేసింది మనకి ఫస్ట్ ఆప్షన్. స్పోర్ట్స్ అవుట్డోర్ గేమ్స్ అన్నాడు, ఇండోర్ గేమ్స్ అనలేదు. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ద క్వాలిటీస్ అట్రిబ్యూటెడ్ టు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్ ఆర్ నాలెడ్జ్ అండ్ కమ్యూనికేషన్ కాదు, విజన్ అండ్ విజ్డమ్ కాదు, అనలైసిస్ అండ్ పేషెన్స్ కాదు, డిసిప్లిన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. As per the passage, sports or games can be considered as activity with sportsmanship that అన్నాడు, that stimulates our brain and body. ఇదే కదా. సో ఆన్సర్ మనకి సెకండ్ ఆప్షన్. ఫైండ్ అవుట్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అంటే ఏంటి? భరించడము, సహించడము అంటాం కదా, అది పాజిటివ్ వర్డ్. ఇదేంటండి మనకు, ఇది పాజిటివ్ వర్డ్. సో దాని సినోనిమ్ కూడా పాజిటివ్ ఉండాలి. యాంగ్జైటీ నెగిటివ్ వర్డ్, అండ్ ఎక్స్టర్షన్ కాదు, వైటల్ ఇంపార్టెన్స్, స్టామినా. సో స్టామినా అనమాట. ఎండ్యూరెన్స్ అంటే భరించడం, గట్టిగా అంటే పర్సిస్టెంట్గా ఉండడం, స్టామినా అనే మీనింగ్ వస్తుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. సో అర్థమైంది కదా. ఏం లేదండి, మీరు టెట్ పేపర్ని చాలా అంటే రాకెట్ సైన్స్ లాగా ట్రీట్ చేయకూడదు. లాజికల్గా థింక్ చేసి ఆన్సర్ చేస్తే, కొన్ని బేసిక్ గ్రామర్ క్లాసెస్ నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ విత్ అనదర్ ఎక్స్ప్లెనేషన్.